బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రవణ్ సాయి ప్రాణాలు తీసింది ప్రేమ వ్యవహారం ఏంటి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా శ్రీజ శ్రవణ్ సాయి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. విషయం తెలిసి గతంలోనే ఇద్దరికి అంటే శ్రీజ అలాగే శ్రవణ్ సాయికి ఈ రెండు ఫ్యామిలీస్కి సంబంధించి ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఆ విషయం తెలిసినప్పటికీ వాళ్ళని మందలించినప్పటికీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇటు శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది ఇద్దరికి. ఎవరికి? శ్రీజకి, శ్రవణ్ సాయికి. ఇద్దరికి కూడా శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇద్దరిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో శ్రవణ్ సాయిపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది ఆ కుటుంబం. ప్లాన్ ప్రకారం శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచింది శ్రీజ తల్లి శ్రీ. ప్రేమ విషయంపై శ్రీజ తల్లి శ్రీ శ్రవణ్ సాయి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందట. దీంతో కోపంతో శ్రవణ్ సాయితో పాటు కూతురు శ్రీజపై బ్యాట్తో కొట్టేసింది శ్రీ. సాధారణంగా దాడి చేసిందంటాం, కానీ విరుచుకు పడింది. బ్యాట్ తీసుకొని దబ్బా 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 బాధేసింది. కూతురైన మమకారం లేదు. ఇంకా అలాంటప్పుడు పక్కవాడు వేరే కుర్రవాడు ఎవడు, ఇంకా ఆ అబ్బాయి మీద ఏముంటుంది, మమకారం ఏముంటుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో. దీంతో పాటు అనేక విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్న సందర్భం. ఒకటి కాదు, రెండు కాదు, దబ్బా 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 ఇద్దరి మీద కూడా బ్యాట్తో కొట్టేసింది ఆ తల్లి. ఈ దాంట్లో శ్రీజ చెయ్యి విరిగిపోయింది. శ్రవణ్ సాయి తల మీద, వీపు మీద బలమైన గాయాలయ్యాయి. ఇంకే ఉంటుంది, స్పృహ కోల్పోయాడు శ్రవణ్ సాయిని అక్కడే వదిలేసి శ్రీజను హాస్పిటల్కి తరలించింది ఆ దుర్మార్గురాలు శ్రీజ తల్లి, అలాగే ఆ సోదరుడు కూడా, అంటే ఆ కుటుంబం. ఉదయం ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో శ్రవణ్ సాయి ఉన్న పరిస్థితి. ఇదిగో ఈ బ్యాట్తోని ఆ దుర్మార్గపు తల్లి ఈ బ్యాట్తోని ఆ ఇద్దరిని కొట్టింది. ఈ బ్యాట్ తీసుకొని కొడుతూనే ఉంది. ఓ పక్క కూతురైన మమకారం లేదు. ఇంకా అలాంటప్పుడు పక్కవాడేవాడు, ఆ కుర్రోడు సంగతికి నాకెందుకు, ఆ బ్యాట్ తీసుకుని ఇంకేముంటుంది ఒకసారి మీరు చూడొచ్చు. ఆ బ్యాట్ ఇదిగోండి, చూడండి, ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాదు, ఆ బ్యాట్ ఇదిగో, థ్యాంక్ యూ. మీరు చూడొచ్చు, ఈ బ్యాట్ ఇలా విరుగుతుందా? అసలు బ్యాట్ బాల్ ఇచ్చి ఎన్ని షాట్లు కొడితే కనీసం పై పెచ్చూడదు. ఐఎమ్ సారీ, ఎన్నో ఇన్నింగ్స్ ఆడితే, ఎన్నో మ్యాచెస్ ఆడితే కానీ కనీసం ఈ అవుటర్ లేయర్ కూడా పోద్దు బ్యాట్కి. అండ్ క్రికెట్ ఆడేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఐఎమ్ సారీ. అండ్ ఇంకా గట్టిగా ఆడితే హ్యాండిల్ దగ్గర ఇష్యూ వస్తుంది, కానీ ఇక్కడ ఇష్యూ వస్తుందా? సో ఎంత బలంగా కొట్టుంటుంది. బ్యాట్ సాధారణంగా పట్టుకున్నప్పుడు ఆ పిడి ఉంటుంది, లేకపోతే దానికి సంబంధించి ఆ జాయింట్ ఉంటుంది కదా, దానికి మళ్ళీ కాస్తే నెట్ వేస్తూ ఉంటారు, దానికి గెట్టింగ్ అంటూ ఉంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో. అలా దానికి టైట్గా గెట్టింగ్ అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో, అంటే కాస్త నెట్ లాగా గట్టి కడతారు. అలా ఉంటే కాస్తుంది. అటువంటిది బ్యాట్ తీసుకుని కొట్టిందంటే ఎంత ప్లానింగ్ ఉండాలి. అయితే దాడి చేసిన తర్వాత కూతురుని తీసుకుని వెళ్ళిందంట హాస్పిటల్కి. శ్రవణ్ సాయిని అక్కడే వదిలేసిందట. అప్పటికే సాయి అంటే హాస్పిటల్కి తీసుకువెళ్తున్న క్రమంలోని అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు మరణించాడు అని డాక్టర్లు చెప్పారట. సో అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గంగా ఆ తల్లి సిరి ప్రవర్తించిందనేది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా వాళ్ళ స్నేహితులు నిన్న మాట్లాడారు. వాళ్ళ స్నేహితులు మాట్లాడిన సందర్భంలో చాలా కీలకమైన అంశాలను చెప్పుకొచ్చాడు. సో అసలు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి నిజాలు ఇంకా బయటపడుతున్నాయి అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? ఇప్పటికైతే ఆ అమ్మాయిని మాత్రము హోలిస్టిక్ హాస్పిటల్లో పెట్టారు. ఆ అమ్మాయికి చెయ్యి విరిగినట్టుగా కూడా డాక్టర్లు అయితే చెప్పారు. కానీ
పాపం శ్రావణ్ సాయి మాత్రము తనని తన సొంత గ్రామానికి కూడా తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తూ ఉంది. శ్రావణ్ సాయికి ఎవరూ లేరు, అమ్మ లేరు, నాన్న లేరు. ఆ అబ్బాయిని తన పెద్దనాన్న అయినటువంటి వెంకటేశ్వరరావు గారు చూసుకుంటున్నారు. తను ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నారు. ఒక కాలేజ్ లో, మైసమ్మగూడలో ఉన్న కాలేజ్ లో తను చదువుకుంటున్నాడు. కానీ అతను 10వ తరగతి నుండే ఈ అమ్మాయితో పరిచయం పెంచుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోవడంతో కూడా ఎన్నో సార్లు మరి ఈ సిరి తల్లి శ్రీజ తల్లి సిరి అయితే తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కాకపోతే అబ్బాయిని, హాస్టల్లో ఉన్న అబ్బాయిని ప్లాన్ ప్రకారంగానే సిరి తల్లి ఇంటికి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటికి పిలిపించి సిరి కూతుర్ని అలాగే ఈ అబ్బాయిని ఇద్దరిని కూడా అక్కడే ఉన్న బ్యాట్ తో దారుణంగా, అంటే అతి దారుణంగా కూడా వాళ్ళపై దాడి చేయడం కూడా జరిగింది. ఆ సమయంలోనే ఆ అబ్బాయికి తల భాగంలో అలాగే కిడ్నీల భాగంలో కూడా చాలా లోపలి గాయాలు, ఎక్కువగా కూడా భారీగా గాయాలయ్యాయి. ఆ గాయాలతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్య విషయము, ఆ అబ్బాయిని కొట్టి ఆ ఇంట్లోనే పడేసి కూడా తన ఇంట్లోనే రాత్రంతా కూడా అక్కడే ఉంచడం అనేది చాలా దారుణమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కూతుర్నేమో బైక్ పైన తీసుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోయింది. తను నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోగానే తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ సావన్ను మాత్రం అక్కడే పడేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. కానీ అంత కర్కోటంగా కూడా మారిపోయి కర్కశంగా ప్రవర్తించింది తను. తనని హోలిస్టిక్ హాస్పిటల్ కి తన కూతుర్ని తీసుకెళ్లిపోయింది. కానీ ఈ శ్రావణ్ కి మాత్రము దాదాపు తెల్లవారుజామున 6:30 వరకు కూడా ఆ అబ్బాయిని అక్కడే పెట్టడం వల్ల కూడా ఆ తరువాత వాళ్ళే మళ్ళీ వాళ్ళ పెద్దనాన్నకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అక్కడ పడున్నాడు, తీసుకెళ్లిపోండి అని చెప్పేసి అనగానే ఆ పెద్దనాన్న పరిగెత్తుకొని వెళ్ళిపోయేసరికి అప్పటికే తన స్పృహ లేకుండా కూడా ఉండిపోవడం జరిగింది. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు తనని. ఫస్ట్ కాల్షియం హాస్పిటల్ కి ముందుగా తరలించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అతన్ని కూడా హోలిస్టిక్ హాస్పిటల్ కి తీసుకురాగానే ఉదయం 6:30 తను మృతి చెందినట్టుగా కూడా డాక్టర్లు అయితే తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మాత్రము ఎప్పటి నుంచో అబ్బాయి పైన నిఘా పెట్టింది సిరి అని, అంటే అమ్మాయి తల్లి ఎప్పటి నుంచో కూడా నిఘా పెట్టినట్టుగా పోలీసులు అయితే తేల్చి చెప్పేశారు కూడా. అదే విషయం కాకుండా తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, శ్రావణ్ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, కాదు ఆ అమ్మాయి ఇంకొకరితో కూడా చిన్న ఎఫైర్ లో ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది. అదే కాకుండా ఈ సిరి ఎవరైతే ఉన్నారో, సిరికి భర్త లేడు, సింగిల్ ఉమెన్ తను. ఏంటి అనేది కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ పూర్తి వివరాలు అయితే తెలియరాలేదు. తనకు భర్త లేడు, తను సింగిల్ ఉమెన్ అయినప్పటికీ కూడా తను ఎప్పటి నుంచో ప్లాన్ చేసి నేను చెప్పిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కూడా కూతురు మీద కూడా తను ఎంతో ప్రెజర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మరి తనకు శ్రీజ ఇక్కడే హోలిస్టిక్ హాస్పిటల్లో ఉంది, అక్కడే తన బంధువులు కూడా ఉన్నారు. మరి ఇంకా చాలా వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే శ్రావణ్ని తన సొంత గ్రామం అయినటువంటి ఇక్కడ కృష్ణా జిల్లాకి తీసుకెళ్లడం కూడా జరిగింది. తను పెనుగంచి పోల్ గ్రామము, వాళ్ళ ఊరు కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడే తన దహన సంస్కారాలు కూడా జరుగుతున్నాయి. సచిన్ రైట్ నిర్మల, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిసింది. ఇద్దరు కూడా కులాలు వేరు అనేది అక్కడ పెద్ద సమస్యగా మారింది. ఇద్దరికి కులాలు వేరు కావడమే ఇప్పుడు ఆ ప్రేమకు మరి ముఖ్యంగా శ్రవణ్ సాయి ప్రాణాలను తీసిందా? ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారనేది. ఒక్కసారి బ్యాట్ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే వాళ్ళిద్దరికి విడదీయలేము అని చెప్పి ఆ పేరెంట్స్కి అర్థమైంది. మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి అర్థమైంది, ఎవరు శ్రీజ కుటుంబానికి. దీంతో పెళ్లి చేస్తామని చెప్పి కొద్ది రోజులుగా వాళ్ళు నమ్మించారట. దీంతో వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఇటు శ్రవణ్ సాయిని ఒంటరికి ఇంటికి రమ్మని పిలిచారు. సరే పాపం పెళ్లి కదా, పెళ్లి చేస్తామని పెద్దవాళ్ళు అంటున్నారు కదా, సరే నమ్మాడు, వెళ్ళాడనమాట. అది నిజమని చెప్పి వెళ్ళాడు అక్కడికి. అక్కడే ఉన్న శ్రీజ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ కొట్టేశారు అబ్బాయిని. బ్యాట్తో కొట్టి 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 చంపేశారు. ఈ దారుణమైన ఘటన బీరంగోడ్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పెనుగంచిప్రోలుకు చెందిన శ్రవణ్ సాయి
అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. అమీన్పూర్లో ఉంటున్న పెదనాన్న వెంకటేశ్వర దగ్గర ఉంటున్నాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుబ్దులాపూర్లో ఒక రూమ్ అద్దెకి తీసుకొని అక్కడ ఉంటూ కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. బీరంగూడ్లోని ఉంటుంది శ్రీజ. ఈ శ్రీజకి శ్రవణ్ సాయికి టెన్త్ నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఇంతటి ఘటనకు దారితీసింది. గతంలో ఎన్నోసార్లు బెదిరించారు ఆ కుటుంబం. అయినప్పటికీ ఎక్కడ వినకపోవడంతో ఇక లాభం లేదని చెప్పి ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది శ్రీజ కుటుంబం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబం శ్రవణ్ సాయికి న్యాయం చేయని చెప్పి డిమాండ్ చేస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.